ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. గౌతమ్ రాజు గారు కానీ లేకపోతే చంటి గారు కానీ ఇట్లా కాంపిటీషన్ అంటే ఫార్వర్డ్ ఆల్రెడీ వాళ్ళు సీనియర్స్. అవును, సీనియర్స్లో ఉన్న తర్వాత ఆ ప్లేస్లోకి కొత్త వాళ్ళని ఎంటర్ చేయరు. అంత తేలిగ్గా ఆ స్థానంలోకి వెళ్ళలేము. ఎవరు ఆపలేరండి ఇక్కడ. ఆపలేరు, అది కూడా నిజం. ఎగ్జాక్ట్లీ, అది కూడా వాస్తవమే. సో అట్లా మీరు ఎంటర్ అయినవి కూడా ఉన్నాయిగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ చేయటం ఉండేవండి. అదే అదే చాలా. నా డైరెక్టర్లు నన్ను అడిగేవారు అలాగండి. ఓకే, ఇప్పుడు నా డైరెక్టర్లు నన్ను అడిగేవారు అనమాట అలాగా. ఇప్పుడు వాళ్ళ డైరెక్టర్లు ప్రొడ్యూసర్ దగ్గర చేస్తారంటే వాళ్ళని అడుగుతారు అలా, అంతేగాని ఎవరిని ఒకరిని. రాఘవేంద్ర గారు అంతే అనుకోవచ్చు. రాఘవేంద్ర గారి చంటి గారు అప్పుడు రాఘవేంద్ర గారు నన్ను ఫస్ట్ నాకు సినిమా ఇచ్చింది ఆయనే. అప్పుడు చాలా చిన్న ఏజ్ లో ఉన్నాను నేను. అది అంటే ఆయన పిలిచి ఒక రోజు పిలిచి ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, గుర్తుందండి మీకు? తిరుపతిలో ఫ్లైట్ యాక్సిడెంట్ ఒకటి అయింది. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ లో నేను ఉన్నా. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ ఉన్నారు దాంట్లో. ఎక్కడ పొలంలో ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ లో నేను, మా ఫాదర్ ఎడిటర్ కాదు, నేను దానికి అసిస్టెంట్ కూడా కాదు. మా ఫాదర్ వాళ్ళ అసిస్టెంట్ ఎడిటర్లు దానికి. అక్కా చెల్లి అనే సినిమాకి. ఆ సినిమాకి నెగిటివ్ తీసుకురావడానికి హైదరాబాద్ లో ల్యాబ్ పెట్టారు ఆయన, షిఫ్ట్ చేయడానికి. అప్పుడు ల్యాబ్ ఇక్కడ ఉండేదన్నమాట. చెన్నైలో ఎడిట్ చేసి తీసుకురావాలి. వాళ్ళు వెళ్ళనంటే నన్ను పంపించారు నెగిటివ్ తీసుకురామని. అది అక్కడ పడిపోయింది అనమాట. పడిపోతే ఇంకా 3 days తర్వాత ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి అడగడానికి పిలిచాడేమోలే ఆయన. ఎర్లీ మార్నింగ్ ఆయన ఫిల్మ్ నగర్లో ఉండే, మా ఇంటి పక్కన అనమాట. అంటే పొద్దున్నే రమ్మన్నారు నిన్ను రాఘవేంద్ర గారు అని. అంటే దీని గురించి అడగడానికి మాట్లాడడానికి రమ్మన్నారేమో. 6:30కి రమ్మన్నారు ఆయన. అంటే వెళ్తే అసలు దీని గురించి అడగలేదు ఆయన. నేను ఒక సినిమా చేస్తున్నాను, చంటికి నాకు చిన్న ప్రాబ్లం అయిందయ్యా, అందుకే నేను వేరే వాళ్ళకి వెళ్ళాలనుకుంటున్నాను, ఇలా ఓపెన్గా అన్నారు ఆయన. అంటే ఒక చిన్న సినిమా చేస్తున్నాను, నిన్న ఎడిటర్ అనుకుంటున్నాను, మీ ఫాదర్ హెల్ప్ లేకుండా నువ్వు చేయగలవని అడిగారు. నేను ఎస్ అనేదాన్ని, ఎందుకంటే ఫాదర్ ఎలాగా ఉన్నాను. అక్కడ నుంచి టర్న్ అయిందండి లైఫ్. ఆయన సినిమా ఇచ్చారని చెప్పి వెంకటేష్ బాబు అని, సురేష్ బాబు ఇవ్వడం, సురేష్ బాబు ఇచ్చారని పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి అసలు ఫస్ట్ ఇయర్ నేను 7 సినిమాలు, పెద్ద సినిమాలు చేశాను. పెద్ద హ్యాండ్, గోల్డెన్ హ్యాండ్. ఆయన బాగా నేర్పించారండి నాకు ఎడిటింగ్ సైడ్. మా ఫాదర్ కంటే కూడా ఆయన దగ్గర ఎక్కువ నేర్చుకున్నా. ప్రతిదీ తిట్టేవాడు ఆయన, ఎక్కువ మాట్లాడరు, జస్ట్ పాయింట్అవుట్ చేసేవాడు. అంటే ఇదండి ఇలా ఎందుకు అని అడిగేవాడు. అంటే ఈ షాట్ ఎందుకు వేసామని, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయనేవాడు. అప్పుడు ఒకరోజు ఒక సాంగ్కి చెమ్మ చెక్క అని ఒక సాంగ్ ఉంది పెళ్లి సందడిలో, ఆ సాంగ్ అయితే తిట్టాడు ఆయన. నేను అనుకున్నది నువ్వు చేయలేకపోతున్నావు అంటే, ఇంకో మా ఫాదర్ని ఇక్కడి నుంచి నేను పిలిపించి ఫాదర్ తోటి కట్ చేయించాను. ఆయన కూడా నచ్చలేదు. ఆయన అనుకున్నది మేము చేయలేకపోయాం చెమ్మ చెక్క. అది ఇప్పటికీ నాకేంటో తెలియదు. అప్పుడు అన్నాడు అనమాట, ఒక సీక్వెన్స్కి అన్నాడు ఆయన, ఎడిటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒకే ఒక అక్షరం, అది గుర్తుపెట్టుకో లైఫ్లో, నేను అన్ని సినిమాలు బాగా చేస్తావు నువ్వు. నాకు అర్థం లేదు ఏంటంటే, ఏబిసిడి తెలుసా అని అడిగి, ఏంటి నీ ఇలా మాట్లాడుతున్నాడు, ఏబిసిడి తెలుసా అని అడుగుతున్నాడు ఏంటి అనుకున్నా. డబ్ల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎడిటర్స్కి. వేర్ ఇట్స్ హ్యాపెనింగ్, వై ఇట్స్ హ్యాపెనింగ్, హూమ్ ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఫర్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్, అన్ని డబ్ల్యూలో ఉంటాయి. ఆ డబ్ల్యూ అన్న వర్డ్ లెటర్ అది ప్రతిదీ ఆలోచించి చెయ్యి. ఎవరి మధ్య జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, దేనికి జరుగుతుంది, ఆ కథ ప్రతి షాట్లో ఉండాలి. ఆ షాట్ అది అలా అర్థం లేకపోతే ఆ షాట్ వేస్ట్ అని లెక్క నాకు. దీని గురించి ఇది జరుగుతుంది, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగ ఉండాలి. ఏదో తీశారు బాగా తీశారని పెట్టడం ఇవన్నీ ఉండకూడదు అని ఆయన ఆ సినిమాకి నాకు ఒక రోజు కూర్చోబెట్టి క్లాస్ పీకాడు. అది నేను పట్టుకున్నాను. ప్రతిది ఇప్పుడు కూడా ఎడిట్ చేసినప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, దేనికి జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అవన్నీ ఆలోచించుకొని చూసుకుంటాం. ఫస్ట్ ఫిల్మ్ పెళ్లి సందడి, అల్లరి ప్రేమికుడు అండి. అల్లరి ప్రేమికుడు, సాసుడు సాగరన్య, పెళ్లి సందడి, బొంబాయి ప్రియుడు, వరుసగా ఇచ్చాడు ఆయన నాకు సినిమాలు. ఆ టైంలో 10 సినిమాల వరకు ఇచ్చాడు. అంటే ఇష్టం, ఫాదర్ అంటే బాగా ఇష్టం ఆయనకి. ఎందుకంటే ఆయన ఫాదరు ప్రకాష్ రావు గారి సినిమాలు ఫాదర్ చేశారు, వాళ్ళ నాన్నగారి. ప్రేమ నగరి అన్ని ఫాదర్ అంటే బాగా ఇష్టం ఆయనకి. ఫాదర్ అంటే బాగా ఇష్టం రాఘవేంద్ర గారు. అలా నన్ను సొంత కొడుకులాగా చూసుకునేవాడు అండి, బాగా తిట్టేవాడు, బాగా నేర్పించేవారు వర్క్. నాకు లక్కీగా పడ్డారండి మంచి వాళ్ళు. రాఘవేంద్ర గారు, సురేష్ ప్రొడక్షన్స్, అల్లు అరవింద్ గారు, వీళ్ళందరూ
అరవింద్ గారి కూడా ఎక్కువ చేయలేదు ఎందుకో ఆ బ్యానర్ లో కూడా చేశారు కానీ చేసా వాళ్ళు కూడా పర్టికులర్ ఇతనే కావాలంటారండి, డైరెక్టర్ పెట్టి వెళ్తారు. ఓకే, మన డైరెక్టర్స్ అంటే మనం చేస్తాం, ఓకే ఓకే. వాళ్ళు ఏదైనా వాళ్ళ సైడ్ ఆప్షన్ ఉందంటే మటుకు మనల్ని అడుగుతారు. అంటే రాజు గారితో కంపేర్ చేసుకుంటే అన్ని సినిమాలు లేవు అక్కడ? లేదు, అన్ని సినిమాలు లేవు. ఈ మధ్య తీస్తున్నారండి, అప్పుడు ఆ టైంలో అంత తీసేవారు కాదు. ఓకే ఓకే. ఈ మధ్య GA2 అని పెట్టి తీస్తున్నారు. ఉన్నారు మీరు దాంట్లో ఇప్పుడు? ఉన్నారు. GA2 బన్నివాసు గారికి నేనంటే బాగా ఇష్టం, యాక్టివ్ ఉన్నారు. ఓకే, బన్నివాసు గారికి నేనంటే బాగా ఇష్టం. ఈ ప్రొడ్యూసర్స్ లో ఆయన ఒక మంచి ప్రొడ్యూసర్ అండి బన్నివాసు. ఓకే, బాగా ఇన్వాల్వ్ అవుతారు, ప్రతిదీ చెప్పింది వింటారు. సేమ్ యాస్టిస్ సురేష్ బాబే నాకు కనబడుతుంటాడు ఆయనలో. ఓకే, ఫిల్మ్ సైడ్ బాగా ఏదైనా షూటింగ్ అన్నా ఎస్ అంటాడు, నో అండ్ ఏదైనా చెప్పిన ఆర్గ్యుమెంట్ బాగుంటది, పాజిటివ్ గా తీసుకుంటారు. చెన్నై నుంచి ఆ రీల్ తీసుకొని వస్తున్నారు హైదరాబాద్. ఆ వచ్చే టైంలో మీకు ఫ్లైట్ లో ఉన్నారు కదా? ఫ్లైట్ లో ఉన్నారు. అసలు మీ పరిస్థితి ఏంటండి? అసలు ఏం జరిగింది అక్కడ లోపల? ఏం లేదండి, హైదరాబాద్కి వచ్చేసింది, వచ్చి వెదర్ బాగాలేదని చెప్పి మళ్ళీ తిప్పేశాడు ఫ్లైట్. ఓకే, తిప్పేసిన తర్వాత సడన్ గా క్యాబిన్ మన కాక్పిట్ నుంచి ఎదురొచ్చి విండోస్ నుంచి వింగ్ దగ్గర చూస్తూ ఉన్నారు. అక్కడ ఏంటి అంటే పరిగెడుతున్నారు. అక్కడే అందరికి అర్థమైపోయింది, కోట రామకృష్ణ గారు అందరూ ఉన్నారండి దాంట్లో. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ, విజయశాంతి గారు, చిరంజీవి గారు, అల్లు రామలింగ్ గారు, సుధాకర్ హీరో ఆయన అదే కామెడియన్, తర్వాత కాటగడ ప్రసాద్ గారు, సూపర్ సుబ్రాయన్, అందరూ దీపావళికి రావడం దీపావళికి వెళ్ళడం ఏదో జరుగుతుందండి. అప్పుడు వస్తే అప్పుడు పరిగెడుతుంటే అందరూ ప్యానిక్ అయ్యాం. అంటే ఏంటి ఏదో జరుగుతుందని తెలుసు. అప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఫోర్స్ ల్యాండింగ్ చేస్తున్నాం, ఓకే ఏదో ప్రాబ్లం అని చెప్పి ఫీల్డ్స్లో దింపారనమాట. లక్కీగా ఏంటంటే ఒక పోల్ లేదు, వెట్ ఫీల్డ్స్ అప్పుడే తడిపి ఉంచారు, అందువల్ల బ్లాస్ట్ అవ్వలేదు, ఏమవలే. ఫోర్స్ ల్యాండింగ్లో దింపేశారు అంతే అండి. ఆ దింపినప్పుడు ఏం ఉండదండి అసలు. ఇంకా ఆ టైంలో ఏమనిపించింది, అయ్యో ఇన్సూరెన్స్ చేయించుకోలేదంటే మన లైఫ్కి అని అనుకున్నాం, ఫ్యామిలీకైనా యూస్ అయ్యేది కదా అన్న ఫీలింగ్ కలిగింది. అంత తప్పితే ఇంకేమనిపించలేదండి నాకైతే. ఓకే ఇంకేమి యాక్సిడెంట్ ఓకే, నెక్స్ట్ అసలు ఇన్సూరెన్స్ చేసుకుంటే ఫ్యామిలీకైనా ఉండేది కదా అని అనుకున్నాం. వచ్చిన వెంటనే ఇన్సూరెన్స్ చేయించుకున్నాం అలా అలా. మెయిన్ హీరోల్లో చిరంజీవి గారు ఒక్కళ్ళు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉన్నారండి. బాలకృష్ణ గారు కూడా ఉన్నారండి. బాలకృష్ణ గారు వాళ్ళ పాప అందరూ ఉన్నారు. అందరూ చెన్నై నుంచి వస్తున్నారనమాట ఓకే హైదరాబాద్కి. ఆ ఫ్లైట్ ఫుల్ గా ఉంది అసలు. టైం అండి, టైం మంచిది, మంచి టైం. అందరూ సేఫ్ గా ఉన్నారు, సేఫ్ అయ్యారు అందరూ. తిరుపతిలో పొలాల్లో దింపేశాడు ఆయన, తిరుపతి అవుట్స్కర్ట్స్ లో. అక్కడి నుంచి మళ్ళీ బస్సులో తీసుకెళ్లారు మమ్మల్ని. ఓకే, చెన్నైకి నైట్ వెళ్ళాం, పొద్దున్న 8 o'clockకి జరిగింది. మీ ఊరోకే వీళ్ళ పరిస్థితి ఏంటి, లోపల పరిస్థితి ఎవరిదండి? వీళ్ళు టెన్షన్ లో ఉన్నారా మొత్తం అంతా? అందరూ ఉంటారు కదండి, అందరూ ఉంటారు కదండి, ఉండదా? ఫోర్స్ ల్యాండింగ్ అంటే మాటలు కాదు, అది రన్వే కాకుండా ప్యాడీ ఫీల్డ్ లో దింపారు వాళ్ళు. డ్రై అప్పుడే వెట్ ఉన్న ఫీల్డ్ లో దింపారు. మొత్తం బురదంతా వచ్చేసింది, ఏసీ మన బిజినెస్ క్లాస్ లోకి మొత్తం బురద కొట్టేసింది ఏసీల నుంచి లోపలికి. లక్కీగా ఎవరికి ఏం అవ్వలేదు, లైఫ్ టర్న్ అయింది. అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే లైఫ్ మారదు అంటారు చూసారా, నాకు అలా మారింది. దాని 3rd day 4th day నాకు రాజేంద్ర గారు ఫోన్ చేసి పిలిచి సినిమా ఇచ్చారు.